ఇక్కడ చూసిన ఈ గోకు ఏఐ వీడియోస్ అని చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసా? నేను కూడా ఈ మెథడ్ని టెస్ట్ చేసి చూశాను. అప్పుడు నాకు కూడా షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. మీరు ఒక బిగినర్ అయితే నేను చెప్పే టిప్స్ వాడితే పక్కా మీరు గ్రో అవుతారు. అలాగే నేను ఈ వీడియోలో ఎలా ఛానల్ క్రియేట్ చేయాలో, ఎలా వైరల్ కావాలో, ఇంకా గోకు వీడియోస్ ఎలా తయారు చేయాలో, కన్సిస్టెన్సీ ఎలా యూజ్ చేయాలో, హెచ్డి వీడియోస్ ఎలా తయారు చేయాలో చెప్తా. అలాగే ఒక ఫ్రీ ఏఐ యాప్ని కూడా మీకు పరిచయం చేస్తాను. A to Z ఈ వీడియో మొత్తం చూడు. అలాగే సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడు. ఏదైనా ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది టైటిల్. సో ఇప్పుడు నేను ఇక్కడ నొక్కుతా, గివ్ మే యూనిక్ నేమ్ ఫర్ మై నిష్ గోకు ఏఐ వీడియోస్ ఇండియా. ఇంకా ఇక్కడ ఇచ్చిండు సయాన్ సామ్రాట్ వాయు సయాన్ గోకు. ఇక్కడ నుంచి మీరు ఒక ఫేవరెట్ నేమ్ తీసుకోండి, యూనిక్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ మన ఛానల్ కోసం మెయిన్గా తయారు చేసింది డిస్క్రిప్షన్. సో నేను ఇక్కడ నుంచి నా డిస్క్రిప్షన్ తీసుకుంటా. ఇక్కడ నుంచి మీ ఛానల్ నేమ్ నొక్కి నుంచి కాపీ కొట్టేస్తున్నా. ఛానల్ డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ నుంచి నేనేమో తీసుకుంటున్నా అంటే ఇండో గోకు ఏఐ. ఇక్కడ నుంచి కాపీ కొట్టేసి మీకు కావాలంటే దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇక్కడ మీ నేమ్ రాసి ఇండో గోకు ఇక్కడ నొక్కేసి నేను నొక్కేస్తే ఆ డిస్క్రిప్షన్ ఇంకా మంచిగా ఆప్టిమైజ్ చేసి ఇస్తుంది. ఓకే, సూపర్గా ఇప్పుడు మీ డిస్క్రిప్షన్ రెడీ అవుతుంది. సో దీనికి మనం ఇంపార్టెంట్ ఏంటిది, ప్రొఫైల్ కూడా తయారు చేయాలి. సో ఇక్కడ నేను కూడా ప్రాంప్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ప్రొఫైల్ కోసం. సో ఇక్కడ నుంచి ప్రొఫైల్ తీసేసుకొని ఇక్కడ నుంచి ప్రొఫైల్ ఇక్కడ పేస్ట్ చేసేసి ఒక సూపర్ ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. వెయిట్ చేయండి, ప్రొఫైల్ రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు మంచిగా ఇమేజ్ క్వాలిటీ హెచ్డి లెవెల్లో వస్తుంది. సో మీకు మంచి ప్రొఫైల్ కూడా రెడీ అవుతుంది. మీరు ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడానికి వెంటనే అప్లోడ్ చేయకండి. మీరు ఒక 2 days గ్యాప్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారుగా ప్రొఫైల్. ఇట్లా మీరు ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత స్టెప్ వచ్చేసి మనం ఇప్పుడు మెయిన్గా వీడియోస్ తయారు చేయడం మన మెయిన్ ఐడియాస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసేసి మోస్ట్ ట్రెండింగ్ గోకు షార్ట్స్ నుంచి స్టోరీని తీసుకోవాలి. మనం ఏం చేద్దామంటే షార్ట్ సెలెక్ట్ చేసేసుకో. ఈ బ్రోకి మనం కాపీ కొట్టట్లేదు. ఇక్కడ నుంచి నేను కాపీ లింక్ చేసేసి తర్వాత గూగుల్లో నుంచి YT2 ట్రాన్స్క్రిప్ట్ అని పెట్టాను. వస్తే ట్రాన్స్క్రిప్ట్ నీకు ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇది నొక్కేసి గెట్ ఫ్రీ ట్రాన్స్క్రిప్ట్. ఇప్పుడు ట్రాన్స్క్రిప్ట్ రావడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చే స్క్రిప్ట్ అంతా కాపీ చేసేసుకోవాలి. ఇక్కడ ఓకే మొత్తం సెలెక్ట్ కొట్టేసి కాపీ కొట్టేసాక నెక్స్ట్ ఇక్కడ మీ ఫేవరెట్ యాప్ అదే మన ChatGPT ఓపెన్ చేసేసి దీన్ని స్టోరీ కాపీ చేశాక మనం దీనిని పంపాలి ChatGPTకి. పంపిన తర్వాత అది బాగా దాన్ని అనలైజ్ చేసి చాలా బాగుంది, ఇంప్రూవ్డ్ సినిమాటిక్ స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన కన్సిస్టెంట్ క్యారెక్టర్. సో మనం ఇప్పుడు క్యారెక్టర్ ప్రాంప్ట్ అనేది కావాలి. సో ఇక్కడ నుంచి మనం కన్సిస్టెంట్ క్యారెక్టర్ ప్రాంప్ట్ని తీసుకుందాం. గోకు ప్రాంప్ట్ ఇక్కడ నుంచి మొత్తం కాపీ కొట్టేసుకొని ఇది పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది నీకు మొత్తం A to Z కన్సిస్టెంట్ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఇంకా ఇది ఇచ్చేసింది ఆల్వేస్ సేమ్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ A to Z. వీటి నుంచి నువ్వు ఇక్కడ నుంచి మీరు కాపీ కొట్టేసుకొని తర్వాత గూగుల్ జెమినీ మనం ఇందాక ఓపెన్ చేసాం కదా అక్కడికి వచ్చేయాలి. వస్తే తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ నుంచి జనరేట్ ద ఇమేజ్ అని మీరు నొక్కేస్తే వాడు మనకి మంచి ఇమేజ్ అనేది జనరేట్ చేసిస్తాడు. గోకుది ఇమేజ్ జనరేట్ చేసిస్తాడు కన్సిస్టెంట్గా. మనం ప్రతి వీడియోలో ఇదే ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చు, హెచ్డి క్వాలిటీ. చూసారా ఇమేజ్ ఎంత బాగా వచ్చిందో, కానీ గోకులాగా రాలేదు. మీకు కావాలంటే దీన్ని గోకులాగా మంచి ఇమేజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఒక ఇమేజ్ని కూడా మీరు చెక్ చేసి సాగండి.
మీకు మంచి ఇమేజ్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫొటోస్ ఇలా చూసారా ఎంత బాగుందో, ఇమేజ్ చాలా బాగుంది కదా. మీరు ఇమేజ్ని చూడొచ్చు. ఈ ఇమేజ్ మీరు కావాలంటే వాడుకోవచ్చు, కావాలంటే మీకు ఇమేజ్ని నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎట్లా అట్లా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇదైతే రెడీ. మనం వీడియోస్ తయారు చేయాలి కదా. సో మనం ఇప్పుడు వీడియోస్ తయారు చేయాలంటే దానికి కూడా ఒక ప్రాంప్ట్ కావాలి. మనం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడి నుంచి A to Z కాపీ కొట్టు. తర్వాత గూగుల్ జెమినీకి ఇచ్చేసి మీకు ప్రాంప్ట్స్ బాధ ఎక్కువగా ఉంటే మీకు ఒక ఫ్రీ యాప్ని కూడా చెప్తా, అది వీడియో ఎండింగ్లో చెప్తాను, అంటే వీడియో జనరేట్ చేసేటప్పుడు చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్టోరీ ఉందా, స్టోరీకి తగ్గట్టు ఇమేజెస్ జనరేట్ చేయించుకోవాలి. సో ఇప్పుడు మనం ChatGPT నొక్కి మనం ఇందాక స్టోరీ ఇచ్చినట్టు స్టోరీ నొక్కి అంతా స్టోరీ ఇంక్లూడ్ సినిమాటిక్ ప్రాంప్ట్ అని ఇదంతా నొక్కేసారు. గోకు A to Z స్టోరీ తీసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు కాపీ కొట్టేసి మన స్టోరీ ఇక్కడ నొక్కి కావాల్సిన స్పెషల్ ఇమేజ్ ప్రాంప్ట్ యాడ్ చేసి నొక్కేసి ఇక్కడ నుంచి మన ఇమేజెస్ ప్రాంప్ట్స్ అనేవి రెడీ వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఒక ఇమేజ్ జనరేట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను. కాపీ కొట్టి వీడికి ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పేద్దాం. ఇమేజ్ జనరేట్ ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయమంటే మంచి ఇమేజ్ జనరేట్ చేసేస్తాను. క్రియేటింగ్ ఇమేజ్ మనం కాసేపు వెయిట్ చేయాలి. ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు మనం కాసేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏమన్నా స్టోరీ తయారు చేస్తే ఆ స్టోరీ దమ్ము ఉండాలి. ఇమేజ్ జనరేట్ అయిపోయింది. వావ్, ఇంత బాగా వచ్చింది చూసారుగా. ఇలానే మనం అన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. తర్వాత మనం వీడియో ప్రాంప్ట్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి వీడియో ప్రాంప్ట్స్ కావాల్సిన తీసుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి మనం కాపీ కొడితే ఇది నొక్కేసి వీడియో ప్రాంప్ట్ కావాలి కాబట్టి మనకి A to Z. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సీన్ 1 తీసుకొని ఇక్కడ A to Z అంతా తీసేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ నొక్కేసి కాపీ కొట్టేసి మనం A to Z దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇది మనం ఇచ్చేసేస్తాం. ఇక్కడ అన్ని సీన్స్ అనేవి కవర్ అయినాయి. మనోడు బ్రో జెడ్ మొత్తం సీన్ 1 వీడియో ప్రాంప్ట్స్ ఇచ్చేస్తాడు. చూసారా ఎంత బాగా వీడియో ప్రాంప్ట్స్ వచ్చాయో. వీటి కోసం మనం ఫ్రీ యాప్ ఒకటి నేను చెప్తానన్నా కదా, యాప్ పేరే గ్రోకేలో మీరు ఈజీగా 10 to 15 వీడియోస్ అనేది రోజు జనరేట్ చేయించుకోవచ్చు. దీనికి లిమిట్ ఉన్నా సరే ఈచ్ 6 seconds వస్తుంది. దీని నుంచి నేను చాలా వీడియోస్ తయారు చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదొకటి కన్సిస్టెంట్ చాలా బాగుంది కదా వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కావాలంటే దీని లింక్ నేను మీకు కింద ఇచ్చేస్తాను. ఎవరెవరికి ఇక్కడ యానిమే ఫ్యాక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎడిట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం నా మెయిన్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. చేసిన తర్వాత నువ్వు కీ సెట్టింగ్స్ చేయడం మర్చిపోవద్దు. వైటీ స్టూడియో ఓపెన్ చేసి అవి సెట్టింగ్స్ చేసి తర్వాత 2 days తర్వాత మీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. పక్కా మీరు గ్రో అయ్యే ఛాన్సెస్ అప్పుడు పెరుగుతాయి. ఇంకా మీరు వీడియో తయారు చేసిన తర్వాత దానికోసం ఒక సూపర్ థంబ్నెయిల్ తయారు చేయాలి కాబట్టి మీకు థంబ్నెయిల్ ప్రాంప్ట్ కూడా నేను ఇవ్వగలుగుతా. థంబ్నెయిల్ ప్రాంప్ట్ కూడా మీకు ఇస్తాను. సో ఇవన్నీ మీకు ప్రాంప్ట్స్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో తీసుకోవచ్చు. కానీ మొత్తం కాపీ చేసేస్తున్నా. కాపీ చేసి స్టోరీకి తగ్గట్టు మనోడు ఒక ఇమేజ్ని తయారు చేసి ఇస్తాడు. ఇంకా ఫాస్ట్ క్రియేటింగ్ ఇమేజ్ చేస్తుండు. అటెన్షన్ గ్రాబింగ్ థంబ్నెయిల్. చూసారా ఎంత బాగా వీడియో జనరేట్ అయిందో. భారత్ మాతాకి జై. చూసారా ఎంత సూపర్గా వీడియో జనరేట్ చేశారో. తర్వాత మీరు ఇప్పుడు వీడియోని ఎలా అప్లోడ్ చేయాలంటే, ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మంచి వైరల్ SEO చేయాలి. మీరు ఇక్కడ దీని హెల్ప్ కూడా తీసుకోవచ్చు. వైరల్ SEO ఫర్ దిస్ వీడియో అని మంచి SEO తర్వాత మీరు వీడియోని 30 minutes అన్లిస్టెడ్లో పెట్టి తర్వాత అప్లోడ్ చేస్తే అప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం నీ వీడియోని బాగా అనలైజ్ చేసి వీడియోని తర్వాత పుష్ చేస్తుంది. సో మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎవరెవరి ఛానల్ అయితే టిప్స్ వాడి వైరల్ అయిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూసారా మీకు అల్టిమేట్ SEO అనేది రెడీ. ఈ SEO వాడితే మీ వీడియోకి పుష్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పిన్డ్ కామెంట్ స్ట్రాటజీ A to Z ప్రతిదీ మీకు ఇక్కడ రెడీగా ఉంది. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. మీరు ఫ్యూచర్లో గ్రో అవుతారని ఆశిస్తున్నాను. మీరు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే పక్కా మీ వీడియోస్ వైరల్ చేయొచ్చు.